జగిత్యాల పట్టణంలోని మినీ స్టేడియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, అదనపు కలెక్టర్ బిఎస్ లత తదితరులు పాల్గొని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టీమ్ కి కోచ్ గా ఎంపికైన శ్రీరామ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ సాంకేతిక ద్వారా ప్రతి విద్యార్థి నోట్బుక్ లో మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్, కంప్యూటర్ల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉందని, సాంకేతికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ వివేకానంద స్వామి విగ్రహ ఏర్పాటుకు యువత ఏకం కావాలని, తన వంతు సహకారం కూడా ఉంటుందని అన్నారు. యువత మంచి ఆలోచనలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ అనిల్ బాబు, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, డివైఎస్ఓ డాక్టర్ రవికుమార్, డి రాజేశ్వర్, మెప్మా ఏవో శ్రీనివాస్, యువజన సంఘాల నాయకులు, కౌన్సిలర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏదో ఒకటి కావాలని ఒక కోరిక ఉంటుంది. ఏదో కావచ్చు, ఒకరికి సింగర్ కావాలని ఉండొచ్చు, ఒకరికి డాన్సర్ కావాలని ఉండొచ్చు, ఒకరికి మంచి ప్లేయర్ కావాలని ఉండొచ్చు, ఒకరికి డాక్టర్ కావాలని ఉండొచ్చు, ఒకరికి టీచర్ కావాలని ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా కౌన్సిలర్ కావాలని కూడా ఉండొచ్చు. అంటే మెడికల్ కౌన్సిలర్ కావచ్చు, లేదంటే మన ఎమ్మెల్యే గారు లాగా ఎమ్మెల్యే గారు కూడా కావాలని కూడా ఉండొచ్చు. ఏది కావాలన్నా దానికి మనల్ని మనము సిద్ధం చేసుకోవాలి. మనము అంతర్ముఖంగా మనల్ని మనం చూసుకోవాలి. ఇది నేను చేరుకోవాలంటే ఈ టార్గెట్కు తగ్గట్టుగా నేను పని చేస్తున్నానా, నేను క్రమశిక్షణతో ఉన్నానా, దానికి కావాల్సినటువంటి సాధన చేస్తున్నానా అనేది ఖచ్చితంగా చూడాలి. సో ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అందరం కలిస్తే మనం మన ప్రతినిధిగా ఒక విగ్రహాన్ని చేయించుకుంటానికి ఒక 20 రూపాయల పాకెట్ మనీయే, 20 రూపాయలే ఇచ్చి చూడండి అన్ని కాలేజీల నుంచి. అప్పుడు మనం ఇక్కడ పెట్టుకోవాలి, మనమే పెట్టుకున్నామని. దాంట్లో మనం తక్కువ పడితే మనకి ఇక్కడ ఉన్న ప్రతినిధులు కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ నుంచి మేము కూడా కావచ్చు సహకరిస్తాం. కానీ ఆ ప్రయత్నం చేసి చూడండి. ఒక యువతరం అంతా కలిసి యువతకు ప్రతినిధి అయినటువంటి వివేకానంద విగ్రహాన్ని జగిత్యాల్లో పెట్టి దీనికి ప్రిన్సిపల్స్ని, తర్వాత యువజన శాఖ ఆఫీసర్ని కూడా చొరవ తీసుకొని అది చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఏ షాప్లో, ఏ థియేటర్లో, ఏ కొట్లల్లో ఉంచినా కానీ యువకులే కిటకిటలాడతాం. రెస్టారెంట్స్లో అందులో మీరు ఇప్పుడు నేను చెప్పిన పైసలు అయితే అసలు నథింగ్, మీ ఒక రోజు పాకెట్ మనీ. తప్పేం లేదు. అట్లా చేస్తే ఏమైందంటే అబ్బాయి ఆ విగ్రహం చూసినప్పుడల్లా అబ్బాయి ఇందులో నేను నా యొక్క భాగస్వామ్యం ఉంది, నేను కూడా ఒకరోజు ఇలాంటి పేరెన్నిక గల వ్యక్తిలాగా కావాలి అనేటువంటి ఒకటి. వివేకానంద చేసినటువంటి సేవలను గుర్తింపుగా తప్పకుండా ఈనాడు యువజన దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆనాడు ప్రకటించడం నిజంగా కూడా ఒక యువతిగా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుండి కూడా మీలాగే అక్కడ కూర్చొని నేషనల్ యూత్ డే సందర్భంగా మరి స్వామి వివేకానంద మాట్లాడేటువంటి ఎన్నో సూక్తులను కూడా మరి విని, చదివి ఇన్స్పైర్ అయ్యి ఈనాడు ఈ దశకు చేరుకొని ఇంకా కూడా ఒక విద్యార్థిలాగా ఎన్నో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సూక్తుల్లో నాకు నచ్చింది ఒకటి మాత్రం, ప్రయత్నించు కానీ ఓడిపో, మరి ప్రయత్నించకుండా మాత్రం ఓడిపోతే అది నీ మరణం అని చెప్పేసి, బలమే నీ జీవనం అంటే బలం, నువ్వు బలంగా ఎంత ఆత్మస్థైర్యంగా తప్పకుండా నేను గెలుస్తా అని చెప్పేసి నీ జీవితాన్ని ఆ ధైర్యంతో ముందుకు తీసుకెళ్తా ఉంటే దాంట్లో ఓటమి చెందినా కూడా చాలా తృప్తి ఉంటుంది. కానీ గెలిచిన వాడికి మళ్ళా ఓడిపోతే ఎట్లా గెలవాలి అని చెప్పేసి దాంట్లో మాత్రం వాళ్ళకు ఏ విధంగా గెలవాలని వాళ్ళకు మరి ఓడిన దాంట్లో ఉన్నంత సంతోషం గెలిచిన దాంట్లో ఉండదు. ఎన్నిసార్లు ఓడినా కూడా మరి గెలిచేదాకా విశ్రమించొద్దు, ఆత్మస్థైర్యంతో పనిచేయాలి. ఎందుకంటే గెలుపు ఓటములు సర్వసాధారణం. ఓటమే మన జీవితానికి మెరుపు దిద్దే, ఒక మెరుగులను ఇచ్చే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి ఓటమే. కానీ నేను ఈసారి ఓడిపోయినా అని చెప్పేసి మనం నిరాశ చెందకుండా ప్రయత్నించాలని చెప్పేసి ఒక గొప్ప మాట చెప్పాను. అది ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా కూడా, చిన్న విద్యార్థి స్థాయి నుంచి అనేక రంగాల్లో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తాయి. తప్పకుండా కూడా ఎవ్వరు కూడా నిరాశ చెందద్దు. నాకు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినాయని ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు. చాలా మంది యువకులను చూస్తూ ఉంటే 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్లో ఫెయిల్ అయినాం, తక్కువ మార్కులు వచ్చినాయి, మరి పక్కపంట వాళ్ళు ఏమనుకుంటారో, మా పేరెంట్స్ ఏమనుకుంటారో అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడనే మన స్టేజ్ మీద మన శాసనసభ్యులు సంజయ్ అన్న గారు 10th ఫెయిల్ అయ్యి డాక్టర్ ఇక్కడ మీకు ప్రదర్శింపజేయడం జరిగింది. దాంతో పాటుగా యువత ఏ విధంగా ఉండాలి, మీ భవిష్యత్తు ఏ విధంగా మర్చుకోవాలనే విషయాన్ని కూడా వేదికమైన పెద్దల పని మిమ్మల్ని వివరించారు. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం, అంతకుముందు లెక్క కాదు, కొద్దిగా లేవగానే ఏదో ఒకటే పాఠ్య పుస్తకం చదువుకోవాలి, చదువుతూనే తెలుస్తుంది, లేదా ఎవరిని అడుగుతూ తెలుస్తుంది కాదు. ఇవాళ దాదాపు మీ అందరి చేతులలో స్మార్ట్ ఫోన్లు ఉంటా ఉన్నాయి. దాదాపుగా విధి లేని పరిస్థితుల్లో కరోనా వచ్చినప్పుడైతే ఇక అందరికి కొనిపించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, ఎందుకంటే స్కూల్ బంద్ ఉంటుంది. సో ఆ స్మార్ట్ ఫోన్లో ఎన్నో మనం మంచి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఒకటి ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైన వివేకానందుడి గురించి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇవాళ వివేకానందుడు కాషాయం ధరించిన అమెరికా వెళ్ళి మన భారతీయ సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడినా కానీ అక్కడ వెళ్ళి వేరే మతాలను ఎక్కడ కూడా ద్వేషించిన సందర్భాలు లేవు. మరి అక్కడ వెళ్ళి ప్రపంచంలోని వివిధ మతస్థులందరూ ఉన్న సమ్మేళనంలో షికాగోలో అందరినీ కూడా మెప్పించి ఒప్పించిన గొప్ప వ్యక్తి. మరి చిన్న వయసులోనే వారు మరణించిన విషయం అవన్నీ కూడా ఇప్పుడే చెప్పారు. మరి ఇక్కడ జగిత్యాల పట్టణం అప్పుడు జిల్లా కేంద్రం కాదు, స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించిన ఒక సంవత్సరం పొడుగున. ఆనాడు నేను రాజకీయాల్లో లేను, ఇక్కడే పక్కనే ఒక డాక్టర్ ఉన్న సందర్భంలో వివిధ కార్యక్రమాల్లో నేను పాల్గొంటా కాబట్టి అప్పుడు వివేకానందుని అభిమానులు కావచ్చు, కొందరు అధికారులు నన్ను ఆ జయంతి ఉత్సవాల సందర్భంలో అధ్యక్షుడిగా నన్ను ఉంచడం, యువత అప్పుడు ఎంతో సహకరించడం జరిగింది. చాలా కార్యక్రమాలు చేసాం ఆ సంవత్సరం. అప్పుడే ఈ క్రీడా మైదానానికి వివేకానంద క్రీడా మైదానంగా కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని మా తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు వెనకాల పదవి చెప్తా ఉన్నాడు. ఎప్పటి ఏదైనా దొంగిలిస్తారు కానీ మన జ్ఞానాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. కాబట్టి నిత్యం బాగా చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకసారి శాసనసభ్యునిగా నేను ఇక్కడ పోటీ పరీక్షలకు రావడానికి నా వంతుగా అప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక బీసీ స్టడీ సర్కిల్ బుర్రా వెంకటేశ్వర గారితో మాట్లాడి బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం, గౌరవ మాజీ మంత్రులు ఈశ్వర గారితో మాట్లాడి ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి దాంతో పాటుగా నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్ బాగుంది. ఇక్కడే మా అశోక్ గారు ఉన్నారు. ఎస్కేనా డిగ్రీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్గా, నేను పూర్వ విద్యార్థిని, ఇక్కడే ఒక పూర్వ విద్యార్థిగా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈనాటికి నన్ను కూడా ఇచ్చారు. ఇంకా మరి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వస్తే మాట్లాడి చేసి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందున్న మన ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు కూడా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి అక్కడి పేరు టీం వచ్చి 3 ప్రొఫెసర్స్ చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తే అప్పుడు అక్కడే ఉన్న ఒక డాక్టర్ గారిని ఒక సభ్యురాలుగా నేను, మా జడ్పీ చైర్మన్ గారు అక్కడికి వెళ్ళి వారికి అన్ని విధాలు రిప్రజెంట్ చేసి వారు వచ్చే కంటే ముందే అక్కడ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, అవసరం ఉన్న క్లాస్ రూమ్స్ వేస్తే వాళ్ళ అమ్మాయిలు బాగున్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. 5 కోట్ల రూపాయలు 5 crores వి గాట్ శాంక్షన్ టు దట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. అంటే ఈ రకంగా ఇటు విద్య పట్ల అటు పని చేస్తూ ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అన్నిట్లో మనం ఉండాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, కానీ ఇంకొకరి ధర్మాన్ని మనం ద్వేషించదు. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. మరి ఆ రకంగా ఉండాలని తెలియజేస్తూ మరి ఈనాడు జాతీయ యువజన దినోత్సవం, ఇక్కడ వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అందరికి కూడా బలమైన కోరిక ఉంది. అది ఇప్పటిదే కాదు, మేము అప్పుడు 150వ జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు కూడా అప్పుడు మేనా మహేష్ గారు, నేను, డాక్టర్ శంకర్ గారు, మన వేణయ్య గారు అందరం కూడా అనుకున్నాం. 1-2 ప్లేస్లు అనుకున్నాం కాలే, కానీ నిన్న రవి గారు ఇక్కడ ఏర్పాటు చేసుకునేటప్పుడు దీనికి పేరు పెట్టినాం కానీ ఇక్కడ రాలే, వేరే చోట అంటే అనుకున్న స్థలం దొరకలేదు. తర్వాత నేను రాజకీయాలకు రావడం అసలు అప్పుడే ఇంకా ఈజీగా ఉండేది అధికారంలో ఉన్నప్పుడు.
పెద్దగా దాని కానీ ఈ మధ్యలోనే చాలా మంది అడిగారు. మరి తప్పకుండా ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ లేని ప్రాంతంలో స్టేజ్ అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇంతకుముందు సూచన ఇచ్చారు. జడ్పీ చైర్మన్ గారు ఇంతకుముందు ఆ విషయం ప్రస్తావించారు. తప్పకుండా నాకు ఇంతకుముందు యువత వక్తలు మాట్లాడుతూ యువతకు ఆడుకోవడానికి కిట్స్ ఇవ్వాలని అడిగారు. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి నేను ఇక్కడ బాగా ఆడుతుంటే ఎక్కువ ఆడుతుంటే కాబట్టి 10th ఫెయిల్ అయ్యాను. అలాంటి పాస్ అంటే నేను మెడికల్ కాలేజీలో కూడా ఫస్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆఫ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్. నౌ ఇట్ ఈస్ ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఇప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ అన్నారు. నేను ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ. అప్పుడున్న పీఈటీ కొత్త పిల్లాడు, ఇంకా రిటైర్ కాలే, త్రిమూర్తి గారని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటున్నారు. సో కానీ ఇవాళ ప్రతి గ్రామంలో జగిత్యాల పట్టణంలో కూడా దాదాపు 20 పైన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ప్రతి ఊరూరుకు ఒక క్రికెట్ కిట్, ఒక వాలీబాల్ కిట్ అంటే నెట్తో సహా ఇవ్వడం, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం. దాంతో పాటుగా ప్రతి గ్రామానికి కూడా 75 టీ-షర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. 75 టీ-షర్ట్లు. జగిత్యాల పట్టణంలో కూడా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ప్రతి వార్డు కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, వేదిక పైన దయచేసి మీరు అందజేయాలి. మన దరూర్ క్యాంప్లో కూడా అడిగారు, ఇమ్మీడియట్ గా అందుబాటులోకి తీసుకురావాలి అక్కడ క్రికెట్ కిట్ కానీ అది కానీ. అదేవిధంగా ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో కూడా అడిగారు, అక్కడ కూడా ఏర్పాటు చేయండి. ఈ ప్రాంత వార్డ్ ఆఫీసర్ ఎవరు ఇచ్చారు, ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయిందండి, మరి ఇక్కడ కూడా కాలేదంటున్నారు. డివైఎస్ఓ గారు ఇమ్మీడియట్ గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని దయచేసి గ్రామాల మరి ఇక్కడ గ్రౌండ్స్ ఏవేవైతే క్రీడా ప్రాంగణాలు చేసినామో అందరూ కూడా సరిపోయింది కిట్స్ వచ్చినాయి. వాటికి అదనంగా కూడా 2-3 వచ్చినాయి. దిగారు అదనంగా కూడా ఉన్నాయి. తప్పకుండా ఇమ్మీడియట్ గా